ఇగో ఎల్ఆర్ఎస్ కు వన్ టైం సెటిల్మెంట్ 20% రాయితీ త్వరలో రానున్నటువంటి ఉత్తర్వులు అంటూ చూస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. చాలా మంది ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఎల్ఆర్ఎస్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అనధికారిక లేఅవుట్లోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రిజిస్ట్రార్లు, మున్సిపల్ అధికారులు కుమ్మకై పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తుకు సంబంధించినటువంటి స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని లోతుగా అధ్యయనం చేసినటువంటి ప్రభుత్వం మొత్తం పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులను ఒకేసారి పరిష్కరించడానికి వన్ టైం సెటిల్మెంట్ అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగినటువంటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేమనరేందర్ రెడ్డి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా పాల్గొని ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో వన్ టైం సెటిల్మెంట్ కింద ఈరోజు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం తెలుస్తా ఉంది. భూమి చేశారు, భూమి లేకున్నా వేల పట్టాలు జారీ, రైతు బంధు, బ్యాంకు రుణాలు కొల్లగొట్టినటువంటి అక్రమార్కులు అసైన్డ్ వక్ఫ్ అటవీ స్థలాలకు కొన్ని చోట్ల పాస్ పుస్తకాలు, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ భూభాయజాలం. దీని వెనకాల ఈ కల్వకుట్లలో ఉంటారు, ఇంకెవరు ఉండరుగా. దీని గురించి ఎంత వీళ్ళ దోపిడి గురించి చెప్తే రామాయణం వింటే మహాభారతం అన్నట్టే ఉంటుంది, తప్ప వేరే ఉండదు.